అసలు లక్షలు టూరిస్టులంట ఇక అంత చిన్న దేశానికి టూరిస్టులు విపరీతంగా ఎళ్తారంట. ఏడికేటు పెరుగుతున్నారంట. ఏముండదక్కడ ఒక ఇస్తాంబుల్ తప్ప. రాజధాని ఇస్తాంబుల్ తప్ప ఏముండదు. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో టూరిస్టులు లేదంటే సినిమా షూటింగ్‌లు మాత్రమే గాదు. ఇందాక చెప్పినా గదా! 150 ఏళ్ల దాదాపు శతాబ్దం దాటిన ఈ కాంగ్రెస్ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌కి ఎంత సంబంధం ఉందో, చాలా మందికి ఇక్కడి వాళ్ళకి అలాంటి అనుబంధమే ఉంది. నిజాం రాజు టర్కీలో గదా! సెటిల్ అయింది. చివరి భార్య నిజాం చివరి రాజు చివరి భార్య టర్కీ ఆమెనే. మన జునాగఢ్ సంస్థానం గదా! కేవలం నిజాం సంస్థానమే గాకుండా జునాగఢ్ సంస్థానానికి కూడా సంబంధ బాంధవ్యాలున్నాయి. వాళ్ళ కోడళ్ళు, పెళ్ళాలు అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ శాతం. సంబంధాలు ఇచ్చి పుచ్చుకున్నారు. అక్కడికి రాణులను తీసుకొచ్చారు. వీళ్ళ ఆడపిల్లల్ని టర్కీకిచ్చారు. చివరి నిజాం అక్కడే సెటిల్ అయిపోయిండు. అక్కడ చనిపోతేనే తీసుకొచ్చినాం. అంటే ముందు నుంచి గూడా అంత మంచి దోస్తానా ఉంది వాళ్ళకు టర్కీతో, తుర్కియాతో, తుర్క దేశంతో మనోళ్ళది. చారిత్రక, భావోద్వేగ, మత సంబంధమైన బంధం అనొచ్చు. కాంగ్రెస్ పార్టీ సహా. పాలస్తీనా అంటే ఇష్టం వీళ్ళకు. టర్కీ అంటే ఇష్టం వీళ్ళకి. ఆ మధ్య ప్రియాంక వాద్రా పాలస్తీనా బ్యాగ్‌తో పార్లమెంట్‌లో ఫోటో షూట్ చేసింది. హల్చల్ చేసింది. పాలస్తీనాను ముందు గుర్తించిందే కాంగ్రెస్ ఏలుతున్న కేంద్ర ప్రభుత్వం. ఇజ్రాయెల్‌ని కనీసం మిత్రుడిగా గుర్తించలేదు. వాజ్పేయి వచ్చే వరకు కూడా మిత్ర దేశంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు పరిగణించలేదు. ఎందుకు టర్కీ అంటే తుర్క దేశం కాబట్టి. ఖలీఫత్ రాజ్య స్థాపన చేయాలనుకున్నది కాబట్టి. అందుకని ఆ నాయకులు ఇప్పుడు కూడా మాట్లాడలేకపోతున్నారు. పవన్ ఖేరానో, జయరాం రమేషో మాట్లాడలేకపోతున్నారు.